శ్రీకృష్ణ శరణం మమ. దివ్యమైన బృందావనం స్వర్గంలోని నందనోద్యానవనాన్ని కూడా మించిపోయి శోభతో ఉన్నది అనే విషయం వరకు చెప్పుకున్నాం. తత్ర ఖలు బృందావని మందార పారిజాత సంతాన సంకల్ప హరిచందనాది తరు బృందానందిత సుఖపిక శారికాది బృంద వినిందిత నందనోద్యానే సముత్ఫుల్ల శారద మల్లికాది మకరంద పరిమళ లాల సతయ సంచర చంచరీక జనజనాత్కార రూపుర్రవై. ఆ దివ్యమైనటువంటి ఆ బృందావనమునందు సమయం ఎలా ఉన్నది అంటే అది శరత్కాల సమయం. ఆ శరత్కాల సమయంలో పైనుంచి ఆ చల్లని స్పష్టమైన నిండైన పిండారబోసినట్లు ఉన్నటువంటి వెన్నెల వ్యాపించి ఉన్నది. ఆ వెన్నెల్లో ఈ బృందావనంలో మల్లికా కుసుమాలు వికసించాయట. శరదుత్ఫుల్ల మల్లికా అంటారు భాగవతంలో. ఆ భావాన్ని ఇక్కడ తీసుకున్నారు. ఆ శరత్కాలంలో వికసించిన మల్లికలు అంటే మనం వేసవిలో వికసించే మల్లికల గురించి తెలుసు. ఇవి కాకుండా శరత్కాలంలో వికసించే ప్రత్యేకమైన మల్లెలు ఉన్నాయి. అవి ఆ రాత్రిపూట చక్కని మకరందములు వెదజల్లుతూ ఆ వెన్నెల కాంతులకి వికసించి ఉన్నాయి. వాటి కోసం సంచరిస్తున్న తుమ్మెదలు సంచర చంచరీక జనజనాత్కార నూపురరవై. అక్కడ దివ్యమైనటువంటి ఆ తుమ్మెదలు సంచరిస్తున్నాయట. దివ్యమైనవని ఎందుకన్నామంటే అక్కడ ప్రవేశించేవన్నీ కూడా ఒక దివ్య లక్షణం లేకపోతే ఆ లోపలికి రాలేవు. అందుకు ఆ దివ్యమైనటువంటి తుమ్మెదలు జనజనాత్కారములైన ధ్వనులు చేస్తున్నాయట. ఈ తుమ్మెదలు ధ్వనిస్తూ ఉండగా ఆ తెల్లని దివ్యమైనటువంటి మల్లికలు ఎలా ఉన్నాయి అంటే మోగుతున్న మువ్వల సవ్వడులు అక్కడ వ్యాపించినట్లుగా ఉందిట. అంటే తుమ్మెదల ధ్వనులు మోగుతున్న మువ్వల సవ్వడుల వలె ఉన్నాయి అన్నారు ఇక్కడ. అయితే ఈ మువ్వల సవ్వడులు అంటే ఏదో నాట్యం జరుగుతోందని అర్థం. సాధారణంగా నాట్య సమయంలో ఆ మువ్వలతో ఉన్న మంజీరం కడతారు. అయితే ఇక్కడ మువ్వల సవ్వళ్ళు వినబడుతున్నాయి అంటే నాట్యం చేసేవారు ఎవరో ఉండి ఉండాలి. వారెవరో ఇక్కడ చూపిస్తారు. విచిత్ర పతత్రి వక్త్రోద్గళిత నానావిధ వినోద నినాద తాళ మృదంగ సంగీతాది కళా విశేషై. నాట్యానికి సంబంధించిన హంగులన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. అక్కడ ముందు ఆ మల్లికల యొక్క మకరందాన్ని ఆస్వాదించడానికి వచ్చిన తుమ్మిదల యొక్క ధ్వనులు మువ్వల నాదముల్లా వినబడుతూ ఉంటే వివిధ పతత్రి, పతత్రి అంటే పక్షులు అని అర్థం. అనేక రకాలైన పక్షులు నాదములు చేస్తున్నాయి. ఒక్కొక్క పక్షిది ఒక్కొక్క రకమైన నాదం. అలా రకరకమైన పక్షుల కిలకిల నాదములు ఇవన్నీ కూడా వినోద నినాద తాళ మృదంగ సంగీతాది కళా విశేషై. అనేక రకాల పక్షుల నాదములు ఎలా ఉన్నాయంటే అనేక రకాల వాద్యాల సంగీతంలో ఉందిట. తాళములు, మృదంగములు ఇలాంటి వివిధములైన సంగీతముల వలె ఉన్నదిట. అంటే నాట్యానికి అనుకూలమైన మువ్వల సవ్వడులతో పాటు సంగీత పరికరముల యొక్క నాదములు కూడా అక్కడ ఉన్నాయి. అయితే నాట్యం చేసేవారు ఎవరు అంటే ధ్వనులైతే వినబడుతున్నాయి కానీ కనబడకుండా నాట్యం చేస్తున్నారా ఎవరా అన్నట్టుగా ఉందిట. ఆ నాట్యం చేసేవారు అలక్షిత అనేక కోటి వనదేవతా నాట్యరసోత్కటే. వనదేవతలు అనేక సంఖ్యలతో అక్కడున్నారు. అది కోటి అన్నారు. అనేక కోటి వనదేవతా నాట్య రసోత్కటే అలక్షిత అన్నారు. అలక్షిత అంటే కనబడకుండా, కనబడకుండా నాట్యం చేస్తున్న వనదేవతలు అక్కడ ఉన్నారా అన్నట్లుందిట. అయితే వాళ్ళు కనబడట్లేదు కదా, నాట్యం చేస్తున్నారని ఎలా తెలిసింది అంటే అక్కడ తుమ్మెదల సవ్వడలు మువ్వలనాదాల్లా వినబడుతున్నాయి గనక, పక్షుల యొక్క కిలకిలానాదములు సంగీతనాదముల్లా వినబడుతున్నాయి గనకనే కనబడకుండా వనదేవతలు నాట్యం చేస్తున్నట్లు అక్కడున్నది అని భావన చేశారు ఇక్కడ. కలింద నందిని పులింద సముల్లసిత లవంగలతాది వివిధ లతా భవనే క్వాపి క్వాపి. అక్కడ చక్కటి పొదరిళ్ళు ఉన్నాయి. ఆ పొదరిళ్ళ నీడల్లో కూడా, ఆ పొదరిళ్ళ సమీపంలో కూడా కృష్ణ పరమాత్మ సంచరిస్తున్నాడు. అలాంటి చోట దేవతలు చూస్తూ ఉన్నారు ఆ దివ్యమైనటువంటి గోపీ కృష్ణుల యొక్క లీలని. దివ్య విమాన సమారూఢ శిరకిన్నరాది వరవనితా గణేషు. దివ్య విమానములు అధిరోహించి దేవకాంతలు, కిన్నెరకాంతలు మొదలైనటువంటి దివ్య వనితలందరూ చూస్తున్నారు. ఆ చూడ్డమే కాదు, పశ్యత్సు వర్షస్సుచా ముహుర్ముహు పారిజాతాది దివ్య సుగంధి కుసుమాని. అది చూస్తూ వాళ్ళు మాటి మాటికి పారిజాతాది దివ్య కుసుమములు వర్షిస్తున్నట్ట. అంటే స్వర్గలోకనందనోద్యానంలో ఉన్నటువంటి కల్పవృక్ష కుసుమాలని గుత్తులు గుత్తులుగా తీసుకువచ్చి వాటిని ఆనంద పారవశ్యంతో దేవకాంతలు దివి నుండి విరజిమ్ముతూ ఉన్నారు. కృష్ణ పరమాత్మపై గోపికలపై పడేలాగా వాళ్ళు పుష్పవృష్టిని కురిపిస్తున్నారు. అలాంటి సమయంలో పరమాత్మ అక్కడ ఎలా తేజరిల్లుతున్నాడో వర్ణించారు. అంటే ఇంతవరకు చూపించినది ఎంత రమణీయమైన దృశ్యము. కేవలం అన్నీ విడిచి ధ్యానపూర్వకంగా దీన్ని మనం గ్రహించినట్లయితే మన మనస్సులో ఆ బృందావన వాతావరణం అంతా ఏర్పడుతుంది. అటువైపు యమునా నది,
చల్లని వెన్నెల, వివిధమైన కుసుమములు, దివ్య నాదములు, అందులో వనదేవతల యొక్క శక్తి, అందులో బృందావనం వనదేవతలన్నింటిలోకి గొప్పగా ప్రకాశిస్తున్నది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యం చేత. అలాంటి దివ్యమైనటువంటి వాతావరణంలో, బృందావనంలో ఆ కుసుమృష్టి కురిపిస్తున్నటువంటి సమయంలో పరమాత్మ అక్కడున్నాడు. ఎలా ఉన్నాడంటే భక్త సంకల్ప సిద్ధి మాతన్వాను గోపరమణీయ నయనోత్పలారాధిత మదన గోపాలమూర్తి. ఇక్కడ కనబడుతున్న పరమాత్మ మదన గోపాలమూర్తి. ఇది దివ్యమైన మంత్రస్వరూపము. మదన గోపాలుడు అంటే పారవశ్యాన్ని కల్పించే గోపాలుడు. ఇక్కడ పారవశ్యం ఉన్నప్పుడు బ్రహ్మానంద పారవశ్యాన్ని కల్పించే బ్రహ్మానందమూర్తి ఆయన. అది మదన గోపాలమూర్తి అంటే. అది భక్త సంకల్ప సిద్ధిం ఆతన్వానః అన్నారు. ఇక్కడ భక్తుల యొక్క సంకల్ప సిద్ధిని కలిగించే గోపాలుడు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఇక్కడ భక్తుల యొక్క సిద్ధిని చెప్పడం ఎందుకు అసలు అనగా, నిజమైన పరాభక్తికి చెందినటువంటి గోపికల యొక్క సంకల్పం ఏముందో దాన్ని ఇక్కడ సిద్ధింపజేస్తున్నాడు. గోపికల యొక్క సంకల్పం, పరాభక్తికి చెందిన జీవుల యొక్క సంకల్పం ఏమిటయ్యా అంటే పరమాత్మతో తాదాత్మ్యము. అదే వాళ్ళ సంకల్పం. దాన్ని సిద్ధింపజేస్తున్నాడు ఇక్కడ. కనుకని భక్త సంకల్ప సిద్ధలీలయే రాసలీల అది చెప్పడం నారాయణ తీర్థుల ఉద్దేశం. అందుకే భక్త సంకల్ప సిద్ధి మాతన్వానః అనే విశేషణాన్ని చెప్పడంలో ప్రత్యేకత ఇది. అలాంటి గోపాలమూర్తి పూజింపబడుతున్నట్టు ఇక్కడ. ఎవరి చేత? పైనుంచి దేవతలు కురిపించే పూల కంటే గొప్ప పువ్వులు స్వామిని ఆరాధిస్తున్నాయట. ఆ పువ్వులు ఏమిటి అంటే గోపరమణీ నయనోత్పలారాధిత మదన గోపాలమూర్తి. అక్కడ గోపరమణులనగా గోపికలు, గోపికల యొక్క కన్నులనే కలువలు ఆ కృష్ణ పరమాత్మను ఆరాధన చేస్తున్నాయి. వాళ్ళ కన్నులు పూజిస్తున్నాయని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? పువ్వులు భగవంతుడిని అంటుకుని ఎలా ఉంటాయో అలాగ వీళ్ళు చూపులు ఆ భగవంతుడిపైనే ఉన్నాయి. ఇంకా ప్రపంచంపై ఎటువైపు తిరగట్లేదు, వాళ్ళ దృష్టి ఆ విధంగా ఉన్నదట. అందుకే అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామా అని భాగవతంలో గోపికలన్నమాట. కళ్ళున్నందుకు ఫలం ఈ పరమాత్మను చూడడమే. అంతేకాదు ఆ కను రెప్ప ఎందుకు పెట్టాడు ఆ బ్రహ్మదేవుడు అని బ్రహ్మదేవుని తిడుతున్నట్ట. ఎందుకంటే మానవ దేహానికి సహజమైన రెప్ప పడుతుంది. ఆ రెప్ప పడ్డం వల్ల కనురెప్పపాటు కాలం పరమాత్మను చూడకుండా అయిపోతుందట. ఆ కనురెప్పపాటు కాలపు వియోగం కూడా తట్టుకోలేని మహాభక్తులు గోపికలు. అది ప్రేమ అంటే. అందుకు వారి చూపులు ఆ విధంగా పరమాత్మను ఆరాధన చేస్తున్నాయి. అలా ఆరాధింపబడుతున్న వాసుదేవుడు, ఇక్కడ వాసుదేవ శబ్దాన్ని చక్కగా ప్రయోగించారు. అంటే సర్వజీవులు యందు వసించి ప్రకాశించే పరమాత్మ వాసుదేవ. గోపీభిస్సహ రాసక్రీడా మహోత్సవ ఆరంభ సంభ్రమచేతా గోపీభిస్సార్ధం. పరమాత్మతో తాదాత్మ్యం చెందేటువంటి ఆ రాసక్రీడ మహోత్సవానికి, ఆ ఆరంభానికి సంభ్రమపడిపోతూ ఎదురు చూస్తున్న ఆ గోపికలను ఉద్దేశించి ఇక్కడ పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. అంటే రాసక్రీడ ఆరంభానికి ముందుగా ఒక ఉపదేశం ఉన్నది. ఉపదేశంలోనే మొత్తం రాసక్రీడ రహస్యమంతా ఉన్నది. ఈ ఉపదేశం సాక్షాత్ పరమాత్మ చేస్తున్నాడు. ఆత్మతత్వం ఉపదేశన్ ఇదమాహ. ఇక్కడ చేస్తున్నదంతా ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.